హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు రాఘవేంద్ర. స్టోరీస్ చెప్తూ ఉంటాను. నా స్టోరీస్ యాక్చువల్గా షార్ట్స్ రూపంలో మార్నింగ్ 6 గంటలకి, ఈవినింగ్ 6 గంటలకి రోజు అప్లోడ్ చేస్తూ ఉంటాను, ప్లే చేసి. సో మీరు ఆ టైంలో మీరు షార్ట్స్ చూడొచ్చు. కథలోకి వెళ్దాం. ఆ విధంగా లాలస విక్రమ్ సహాయంతో సో ఆ లాయర్ డ్రైవర్ ద్వారా సో ఆమె చనిపోయిన అమ్మాయి హత్యకు కారణం వచ్చి సో ఎవరు మానస, ఈ లాయరు వాళ్ళ అసిస్టెంటేనని చెప్పి తెలుసుకొని సో లాయర్ అసిస్టెంట్ను దగ్గరికి వెళ్దామని చెప్పి అతన్ని తీసుకొని సో హ్యాండ్ ఓవర్ చేసుకొని సో వేరే చోటికి వెళ్తారు. వేరే కొంచెం ఒంటరిగా ఉన్న ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఇంట్రాగేషన్ చేయబోతారు. అయితే ఈ లాయర్ వాళ్ళ అసిస్టెంట్ చాలా కొంచెం ఎక్కువ చేస్తాడు. మీరు ఎవరనుకో నన్ను తీసుకొచ్చారు, సో మా లాయర్కి తెలిస్తే మీ మీద కేసు వేస్తాడు, బయటికి కూడా రాలేరు, మీరు జాబ్ పోతుంది అని చెప్పి అతను బెదిరించసాగాడు. అయితే విక్రమ్ మాత్రం అతన్ని గట్టిగా వారించి సో అతన్ని 2 దెబ్బలు వేసి సో మర్యాదగా చెప్పు, అసలు యాక్చువల్గా అతనికి కారణం ఏంటి, ఆ అమ్మాయి చనిపోవడానికి కారణం ఏంటి, సో లాయర్ ఏ విధంగా ఆమెను చంపాడు, అసలు ఏంటి కారణం, స్టోరీ ఏంటి చెప్పు అని చెప్పి అతన్ని అడగసాగాడు. అయితే మొదట్లో అతను మొరాయించిన తర్వాత సో విక్రమ్ దెబ్బలు తట్టుకోలేక సో లాయర్ అసిస్టెంటు సో చెప్పడం స్టార్ట్ చేశాడు. సార్, యాక్చువల్గా లాయర్ డైరెక్ట్గా చంపలేదు, సో లాయర్ డైరెక్ట్గా చంపలేదు, ఇండైరెక్ట్గా అతని చావుకు కారణమైన వ్యక్తి లాయరే, నేను ఒప్పుకుంటాను, అసలు జరిగింది ఏంటంటే అని చెప్పి స్టార్ట్ చేస్తాడు. సార్, లాయరు మరియు ఈ సీఏ కాకుండా వాళ్ళిద్దరికి ఒక బెస్ట్ ఫ్రెండ్, ఒక మంచి ఫ్రెండ్ ఉండేటోడు, అతని పేరు సాయి కిరణ్. అనే వరకు ఒక్కసారిగా లాలసకు ఆతృత మొదలైంది. ఆహా, అంటే ఏదో ఉంది, తన భర్త ఏదో రీజన్ ఉంది అని చెప్పు అంటుంది. ఈ సాయి కిరణ్ మరియు ఈ చనిపోయిన అమ్మాయి మానస ఇద్దరు పక్కపక్కన ఇంట్లోనే ఉండేవాళ్ళు. సాయి కిరణ్ చిన్నప్పటి నుంచి బాగా కష్టపడి సో పైకి వచ్చిన వ్యక్తి, స్వతహాగా ఉద్యోగం సంపాదించుకొని సో మంచిగా సెటిల్ అయిన వ్యక్తి. అయితే ఎప్పుడైతే అతనికి మంచి జాబు, డబ్బులు అవన్నీ ఉన్నాయో మిత్రులు కూడా తోడవుతారు కదా, సో అలానే ఈ లాయరు మరియు ఈ సీఏ ఇద్దరు అతనికి పరిచయం అయ్యారు. అయితే పరిచయం అయిన దగ్గర నుంచి వాళ్ళు అతన్ని మార్చేశారు. అతను మొదట్లో మంచిగా ఉండేవాడు, కానీ రాను రాను మందు అలవాటు, సో తర్వాత అమ్మాయిల అలవాటు కూడా అతనికి మొదలైంది. అయితే ఈ లాయరు మరియు పోలీసు ఇద్దరు ఫ్రెండ్స్ కావడం వల్ల మనల్ని ఏమీ చేయలేరనే ఉద్దేశంతో అతను అన్నిటికీ తెగిచ్చేసి విచ్చలవిడిగా హోటల్కి వెళ్ళి అమ్మాయిలతో సో ఎంజాయ్ చేసేవాడు. అయితే వాళ్ళ ఇంటి పక్కన ఉన్న ఈ మానసకు మాత్రం ఇవేవీ తెలియదు.